ప్రియులారా, ఆలోచన మొట్టమొదటి నుంచి మొదలెట్టారు. ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారు. పిల్లల గురించి ముందు ప్రభువునందు మీ తల్లిదండ్రులకి లోబడమండి, విధేయులైనండి. అది ధర్మమే. నీకు మేలు కలగాలంటే దేవుడు ఆదాము కాబట్టి పెళ్లి చేసినప్పుడు భార్య దొరికిన వారికి ఏం కలిగాను? మేలు కలిగాను. భార్య దొరికిన వారికి ఏమి కలిగాను? మరి ఇక్కడ నీకు మేలు కలుగునట్లు ఉంది. యవనస్తులైన పిల్లలు పెళ్లి కానటువంటి వారికి మేలు కలుగునట్లు అంటే ఆడపిల్లకి మంచి భర్త, మగ అబ్బాయికి మంచి భార్య రావాలి అంటే, జీవితంలో మేలు కలగాలి అంటే తండ్రిని తల్లిని సన్మానించు. అమ్మ నాన్న మాట విని సన్మానించని వాళ్ళకి మేలు కలగదు. అంటే సరి అయిన భర్త రాడు. మీ గురించి చెప్పట్లేదు. మగవాళ్ళకి ఆడపిల్లలు, ఆడపిల్లలు మగవాళ్ళు. నీకు మేలు కలిగినట్లు పెళ్లిలో భార్య కలిగిన వారికి మేలు కలిగాను అని ఉంది. అంటే అంటే భూలోకంలో నీకు జాబ్ కంటే, నీకు ఆరోగ్యం కంటే, నీకు చదువు కంటే, నీకు మంచిలు కంటే, నీకు మంచి వాకరం కంటే నీకు మేలు కలగాలంటే మంచి భర్త ఉండాలి, మంచి భార్య ఉండాలి. ఉండాలి అంటే అమ్మ నాన్నని సన్మానించాలి. అంటే చారిటీ జాకెట్ అంటమా కాదు. ఏం చేయాలి? మాతృ దినోత్సవ ప్రసంగం చదవండి. అమ్మని ఎలా గౌరవించాలో ఉంది. సంవత్సరం వచ్చినప్పుడు నాగర పెట్టాను, కష్టపడి పనులకు వెళ్ళాను, మేస్టర్ని అయ్యాను, కానీ పనులు చేశాను. ఇప్పుడు వచ్చినటువంటి చదువుకున్న పిల్లలు మీరేమైనా చేస్తున్నారా? పనులు తాతయ్య కాదు మన దేవుడు, తండ్రి. తండ్రి. అందుకే నాకు చెప్పాను, మార్గము చూపు